స్వ అని కూడా వాడతాం, స్వశక్తి. అయిపోయిందండి. సో మధ్యాహ్నం లంచ్ టైంలో ఇంకొంచెం ఆలోచించండి, దీన్ని నేను అన్ప్యాక్ చేయొచ్చేమో. సో ద నెక్స్ట్ ఫీలింగ్ ఏంటంటే శ్రద్ధాభావం. ఈ పదాన్ని మనం కల్చర్లో కూడా వాడారు, బట్ ఇక్కడ డెఫినెట్ మీనింగ్తో వాడుతున్నారు ఈ పదాన్ని. ఏంటంటే ముందు శ్రద్ధ అనే భావం కనుక ముందు అర్థం చేసుకోవాల్సింది శ్రేష్టత అంటే ఏంటి, ఎక్సలెన్స్. సో శ్రేష్టత అంటే ఒక మనిషి జీవితంలో శ్రేష్టంగా బతకటం అనేది అంటే ఏంటంటే ఆ సామరస్యతను అర్థం చేసుకోవటం, సామరస్యతతో బతకటం, దీన్ని శ్రేష్టత అన్నారు. ఆ హార్మోనీని అర్థం చేసుకోవటం, హార్మోనీలో బ్రతకటం. మన బ్రతికే స్కోప్ ఏంటి, ఒక మనిషిగా, ఒక కుటుంబ సభ్యునిగా, ఒక సమాజంలో ఒక పౌరునిగా, ప్రకృతిలో ఒక ఇకాయిగా, ఒక యూనిట్గా. నేను సామరస్యంగా బ్రతుకుతున్నానా, బయట సామరస్యత కోసం నా పని చేస్తున్నాను, దీన్ని శ్రేష్టత అంటారు. ఇలా బ్రతికితే దాని శ్రేష్టత కోసం, శ్రేష్టంగా బతికామనేది. బట్ ఇంకొక దీనికి చాలా దగ్గరది ఇంకో పదం కూడా ఉంది, విశిష్టత. అంటే రిలేటివ్గా వేరే వాళ్ళతో పోలిస్తే నేను బెటర్గా ఉండటం. కంపారిటివ్లీ ఐఎమ్ ఫీలింగ్ ఐఎమ్ బెటర్. సో దీనికి జీవన విద్యలో ఇచ్చే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక క్లాస్ రూమ్లో 30 మంది పిల్లలు ఉన్నారు. ఎంతమంది క్లాస్ ఫస్ట్ రాగలరు? ఒకరు. బట్ ఇప్పుడు ఎంతమంది దానికి పోటీ పడుతున్నారు? 10 మంది. ఎంతమందికి 100కి 100 మార్కులు వచ్చే అవకాశం ఉంది? అందరికీ ఉందా? ఇప్పుడు మన పిల్లల్ని ఎలా ఎంకరేజ్ చేస్తున్నాం? సో ఫస్ట్ అంటే ఏంటి, ఇంకొక మనిషితో కంపేర్ చేసుకొని నేను బెటర్.
ఇది విశిష్టత. ఈ విశిష్టత కోసం ఎప్పుడు క్రేవింగ్ ఎందుకుంటుందంటే, ఫస్ట్ మనకి గోల్ ఫిక్స్ అవ్వలేదు. శ్రేష్టంగా బ్రతకాలి అనేది మన లైఫ్‌లో ఫిక్స్ అవ్వలేదు ఇంకా. అంటే నేను సామరస్యంగా బ్రతకాలి. నేను నా కుటుంబంలో సామరస్యతలో ప ఉండటానికి నేను సపోర్ట్ చేయగలగాలి అనేది ఇంకా ఎప్పుడైతే ఫిక్స్ అవ్వలేదో, అప్పుడేంటంటే కంపారిజన్‌లో ఉంటదనమాట. సో, అయితే శ్రేష్టత ఈ తెలుగు ఎందుకో రావట్లేదండి. బట్ నేను తెలుగులో చెప్తాను. ఎవరైతే ఆల్రెడీ ఎక్సలెన్స్ అయ్యారో, వాళ్ళ పట్ల స్వీకృతి భావం, ఆ స్వీకృతి ఎప్పుడైతే ఉంటుందో, అప్పుడు మన మనసులో కలిగే భావాన్ని శ్రద్ధాభావం అన్నారు. ఏంటి ఎక్సలెన్స్ అంటే? ఏ మనిషి అయితే హార్మోనీలో ఉన్నాడో, ఇంకో సమాజం యొక్క హార్మోనీ కోసం ఎఫర్ట్ పెట్టాడో, ఆ శ్రేష్టంగా బ్రతికిన వాళ్ళు ఇది శ్రేష్టత, ఇలా బ్రతకాలి అని మనకు స్వీకృతి ఉంటే, అప్పుడు ఆ మనిషి పట్ల మన మనసులో కలిగే భావాన్ని శ్రద్ధాభావం అన్నారు. ఆ శ్రద్ధాభావం అంటే ఇలా దీనివల్ల నేను ఇలా బ్రతకగలను అన్నప్పుడు దాని పట్ల శ్రద్ధ అనేది కలుగుతుంది. అయితే ఎవరైతే ఇలా బ్రతికారో వాళ్ళనే దేవి దేవత అన్నారండి. దేవుడు అంటే పరిభాష ఇది జీవన విద్యలో ఇచ్చింది. ఒక మనిషి శ్రేష్టంగా బ్రతకటము, ఆ సమాజం శ్రేష్టంగా బ్రతకటానికి కాంట్రిబ్యూట్ చేయటం, ఇలా బ్రతికిన వాళ్ళనే దేవుడు దేవత. కొలోకియల్ మామూలు భాషలో దేనే వాళ్ళంకో దేవీ దేవత కహ, ఇచ్చే వాళ్ళని దేవుడు అన్నారు. అందుకనే మన కల్చర్లో ఏదైతే ఇస్తుందో దానికి ఆ పేరు పెట్టారనమాట. గాలికి ఒక పేరు పెట్టారు, నీళ్ళకి ఒక పేరు పెట్టారు, భూమికి ఒక పేరు పెట్టారు, చెట్టుకో పేరు పెట్టారు, మనిషికో పేరు, మదర్కో పేరు పెట్టారు, ఫాదర్కో పేరు, టీచర్కో పేరు, అలా ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి పేరు పెట్టారు. సో ఇప్పుడు ఏమైందంటే ఆ గివింగ్ అనే దాన్ని పోయి, ఇప్పుడు దీనికి ఎక్స్టెన్షన్ ఏంటంటే, ఎప్పుడైతే ఈ శ్రేష్టత అనేది గోల్ అవుతుందో, మన ఎఫర్ట్స్ అన్నీ ఆ శ్రేష్టంగా బ్రతకటం కోసం ఉన్నాయి. సంబంధం అనేది నేను అలా బ్రతకటానికి ఒక ఆపర్చునిటీ. నేను బ్రతుకుతున్నాను, ఇంకొకరికి న్యాచురల్ కాంట్రిబ్యూట్ చేయటం. సో ఎప్పుడైతే ఈ శ్రద్ధాభావం ఉందో, ఆ భావంతో నన్ను కూడా ఇలా అవ్వటానికి ఆ ఎనర్జీ, ఏదైతే ఎనర్జీ కావాలో ప్రేరణ, ఆ ప్రేరణ కోసం చేసేదాన్నే పూజ అన్నారు. పూజ్య భావము అంటే శిష్టమూల్యం. దీనికి ఏంటంటే నేను కూడా ఇలా అవ్వాలి, ఆ భావాన్ని పెంపొందించుకోవాలి. ఇన్స్పిరేషన్, ఎవరైతే అయ్యారో ఆ పర్సన్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకునే ప్రక్రియని పూజ్యత అన్నారు. పూజ అంటే అదే. సో అదేదో మూవీలో పాట ఉంది కదా, రాముడినైనా కృష్ణునైనా కీర్తిస్తూ కూర్చుంటామా. సో ఆయన ఏం చెప్దామని ప్రయత్నిస్తారంటే ఇదే, దట్ ఆ మనిషి శ్రేష్టంగా బ్రతికి ఇది ఇలా బ్రతకొచ్చు ఒక మనిషి అనేది ఎగ్జాంపుల్. ఎవరైతే ఇప్పుడు ఒకరు సైకిల్ దొక్కుంటూ వచ్చారనుకోండి, సైకిల్ తొక్కొచ్చు అనేది తెలిసిపోతుందా ఒక మనుషులు సైకిల్ తొక్కొచ్చు అని? సో ఇంకో మనిషి కూడా సైకిల్ దొక్కుతాడు కదా. సో అలా కొంతమంది మనుషులు ఇలా బ్రతకొచ్చు అని ఎవరైతే చూపిస్తున్నారో వాళ్ళు మనకి రోల్ మోడల్, ఇన్స్పిరేషన్.
ఇది అర్థమైతే దండం ఎందుకు పెట్టుకోవాలి, లేదు దేవుడిని ఎందుకు స్మరించుకోవాలి అన్నీ అర్థమవుతాయి. ఎప్పుడైతే మీనింగ్ మిస్ అయిందో అది రిచువల్ అయిపోయింది. చేతిని వెనక వైపు నుంచి ముందుకు తిప్పాలా, ముందు నుంచి వెనక్కి తిప్పాలి, దీని మీద ఫోకస్ ఎక్కువైపోయింది. అది నెక్స్ట్ జనరేషన్ అసలు ఏది అసలు అసలు దాన్ని అంటేనే వద్దంటున్నారు కదా. అసలు మాకు ఇప్పుడు రిలీజన్ అంటేనే రాంగ్ అయిపోయింది కదా. ఎందుకు అంటే తత్వం మిస్ అయింది. ఒక తత్వాన్ని నలుగురు తీసుకెళ్ళటానికి ట్రై చేశారు, నలుగురికి వెళ్ళటం లేదని ఒక మైథాలజీ, ఒక స్టోరీ చెప్పారు. ఆ స్టోరీ కూడా ఒక కథ రూపంలోనే చెప్తే అర్థమవుద్దని స్టోరీ చెప్పారు. ఆ స్టోరీలు కూడా సరిగ్గా అర్థం కావట్లేదని రిచువల్ పెట్టారు, ఈ ప్రాక్టీస్ అన్న చేయండి అని. కానీ ప్రతిదీ తత్వంతో ఉంటేనే కదా అర్థమైంది. ఇప్పుడు తత్వాన్ని తీసాము, రిచువల్స్ మిగిలిపోయినాయి. బట్ ఆబ్వియస్లీ ఎవరికి నచ్చట్లేదు కదా. సో ఈ శ్రద్ధాభావం ఎందుకు ఇంపార్టెంట్ అంటే అండి, ఇప్పుడు మీరు రాశారు కదా మీ గోల్స్ ఏదైతే మీ నోట్బుక్లో రాశారో, ఒక తల్లిగా నా ఫోకస్ ఏంటంటే నేను ఒక బెటర్ మదర్ని అవుతున్నానా, యామ్ ఐ అచీవింగ్ ఎక్సలెన్స్ ఇన్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్. ఒక ఎంప్లాయీగా, ఇప్పుడు నేను ఒక టీచర్గా, యామ్ ఐ డూయింగ్ బెటర్ దాన్ వాట్ ఐ కెన్ డూ ఎస్టర్డే. మై గోల్ ఈజ్ టు ఎక్సెల్ ఇన్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఎందుకు ఆ శ్రేష్టత అచీవ్ చేసినప్పుడు ఐఎమ్ మీటింగ్ మై గోల్, ఐఎమ్ హ్యాపీ వెన్ ఐఎమ్ స్ట్రైవింగ్ ఫర్ ఎక్సలెన్స్. ఏ పని చేస్తుంటే ఆ ఆయామంలో నా సెల్ఫ్ మీద నేను పనిచేస్తున్నాను. యామ్ ఐ సీయింగ్ ద థింగ్స్ క్లియర్లీ, యామ్ ఐ బికమింగ్ బెటర్. నా కుటుంబంలో పార్టిసిపేట్ చేస్తాను, యామ్ ఐ బికమ్ ఏ బెటర్ ఫ్యామిలీ మెంబర్. సమాజంలో ఒక పని చేస్తున్నాను, యామ్ ఐ పార్టిసిపేటింగ్ బెటర్. ఈ ఎక్సలెన్స్ అనేది ఎప్పుడైతే మైండ్లో కూర్చుంటుందో అప్పుడు ఆల్వేస్ స్ట్రైవింగ్ పక్కన వాళ్ళతో కాదు కదా కంపారిజన్. ఇప్పుడు ఈ కంపారిజన్ వల్ల ఎంత ప్రెషర్లో ఉన్నామంటే వీ వాంట్ టు అపియర్ సమ్వన్ లైక్ ఏ డిఫరెంట్ పర్సన్. ఇది ఎప్పుడైతే ఇది ఉంటుందో అండి, నాకు పర్సనల్గా జరిగింది ఏంటంటే మిగిలినవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి. కొంచెం లేట్ అవుతాయేమో కానీ ఏదైతే విశిష్టంగా కనపడాలని తపన ఉంటుంది కదా, నేను స్పెషల్గా నన్ను అందరూ గుర్తించాలి లేదా నాకు అందరూ చేయాలనేది, అక్కడ అలసిపోతాం. బట్ ఎప్పుడైతే శ్రేష్టత కోసం ప్రయత్నిస్తున్నామో ఎవ్రీథింగ్ విల్ కమ్ టు అస్. అది ఒకసారి కూడా అనుకోనివి, మోయలేనివి అన్నీ వస్తాయి. కాకపోతే మనకి ఇప్పుడు టైం వెంటనే కావాలి. అది ఆ క్రేవింగ్ అనేది ఎలా ఉందంటే యూ వాంట్ గెట్ దట్ ఇమీడియట్లీ. అందుకనే దెర్ ఇస్ సమ్ ఆర్టిఫిషియాలిటీ. మనం చేసే పనులు కానీ లేదా ఆ హానెస్టీ పోయింది కదా, నిజాయితీ కనిపించట్లేదు కదా. సో కంపారిజన్ అండి, ఆ కంపారిజన్ అనేది ఆ శ్రేష్టత అర్థంలో కంపారిజన్. మనిషికి మైండ్ కంపేర్ చేసుకుంటుంది, దట్స్ ఎ న్యాచురల్ థింగ్. బట్ అది పక్కన వాళ్ళతో చూసి కంపేర్ చేసుకుంటున్నానా, నా గోల్కి రిఫరెన్స్లో నా ఎస్టర్డే సెల్ఫ్ ఇవాళ సెల్ఫ్ కంపేర్ చేసుకుంటున్నానా? నో దట్స్ ద అవసరం. ఇన్స్పిరేషన్, సమ్మన్ ఈస్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్, థ్యాంక్స్. ఇన్స్పిరేషన్, ఐ విల్ గో అండ్ సీక్ ద హెల్ప్. గౌరవం అంటారండి, అంటే గౌరవ్ అంటారు, మనకు తెలుగులో అభినందన అంటారు, గ్లోరీ. ఎవరైతే ఎక్సలెన్స్ కోసం పాటుపడుతున్నారో వాళ్ళని నేను న్యాచురల్గా అభినందిస్తాను. ఎందుకంటే నా గోల్ ఇది కాబట్టి ఆ మనిషి చేస్తున్నప్పుడు నాకు కూడా హ్యాపీనెస్ వస్తుంది. అండ్ వీ గో అండ్ టేక్ ద హెల్ప్ ఈచ్ అదర్. ఆఫీసులో ఇదేనండి, ఇద్దరు అక్కా చెల్లెల మధ్య, అన్నదమ్ముల మధ్య
ఇద్దరు ఆఫీస్లో కొలీగ్స్ మధ్య మేజర్ ఇదే. అవతల వాళ్ళు సక్సెస్ అవుతుంటే యాజ్ ఇఫ్ ఐ ఫీల్ ఇట్స్ మై సక్సెస్. ఇప్పుడు ఆఫీస్లో ఒకరికి అవార్డు వచ్చింది, లేదా ఒకరికి ప్రమోషన్ వచ్చింది, వాట్ ఇస్ అవర్ ఫీల్, వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్ మనకు తెలుస్తుంది కదా. నా దగ్గర సరేనండి, ఆఫీస్లో ఒకరికి బాగా పనిచేసిన వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వలేదు, బాగా పనిచేయని వాళ్ళకి ప్రమోషన్ వచ్చింది. నీకు పని వచ్చుగా, వచ్చా, యు నో హౌ టు డూ ద గుడ్ జాబ్, యూ విల్ గో సమ్ అదర్ ప్లేస్. వెన్ యు ఆర్, ఇక్కడ ఇన్సెక్యూరిటీ లేదండి. ఇక్కడ వెన్ యు ఆర్ స్ట్రైవింగ్ ఫర్ ఎక్సలెన్స్ దెర్ ఇస్ నో ఇన్సెక్యూరిటీ. సమాజంలో బ్యూటీ ఏంటంటే చేయగలిగినంతకన్నా ఎక్కువ పనే ఉంది. అన్ఫార్చునేట్గా ఐ ఆమ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దట్. ఎవరైనా చదవండి, రీడ్ అలౌడ్. మీ గొంతుకు అవసరమే. సో ఏంటంటే అండి, ఎప్పుడైతే మనం ఎక్సలెన్స్ అని కోసం, ఈ శ్రేష్టత కోసం ప్రయత్నిస్తున్నామో, న్యాచురల్గా ఇంకొక మనిషి నేను ఇలా ఈ ఎక్సలెన్స్ మీరు ఏదైతే రాశారో, ఇఫ్ అది మీ గోల్ అయితే, నేను ఈ ఎక్సలెన్స్ అచీవ్ చేయడానికి ఇంకో మనిషి నాకు కాంప్లిమెంట్ చేస్తున్నాడు. అది మన పిల్లలు కావచ్చు, లైఫ్ పార్ట్నర్ కావచ్చు, కొలీగ్ కావచ్చు, ఇంకొక మనిషి ఎక్కడున్నా సరే, ఈజ్ కాంప్లిమెంటింగ్ మీ టు అచీవ్ దట్ ఎక్సలెన్స్. ఆ గోల్ లేదనుకోండి, దెన్ హీ ఈజ్ ద కాంపిటీటర్ ఫర్ మీ అండ్ హీ ఈజ్ క్రియేటింగ్ ఎ ప్రాబ్లమ్స్ ఫర్ మీ. అండ్ ఆయన వల్ల నేను ముందుకెళ్ళలేకపోతున్నాను. ఇవన్నీ మన స్టోరీస్ అనమాట. బికాజ్ వీ ఫర్గటన్ వాట్ ఈజ్ అవర్ గోల్, దట్ ఎక్సలెన్స్ ఈజ్ అవర్ గోల్. సో ఐ థింక్ 2010లో అనుకుంటా ఒక వర్క్షాప్ జరుగుతుంది. సో ఒక ఆయన లైక్ హర్యానా నుంచి వచ్చారు. సో ఆయన ఒక పెద్ద గోశాల నడుపుతారు, చాలా పెద్ద పెద్ద వ్యక్తి సమాజంలో కూడా. అంటే ఆయన ఎంత పెద్ద వ్యక్తి అంటే, అప్పట్లో 2010లో పర్ డే వాళ్ళ టర్న్ ఓవర్ 50 కోట్లు అంట పర్ డే, ఎంటైర్ ఆ మిల్క్ వ్యాపారం. అయితే ఆయన ఇదే అంటున్నాను అనమాట, ఆయన ఫైట్ ఏంటంటే, సార్ మీరు ఎలా చెబుతారు సార్ అదర్ ఇస్ కాంప్లిమెంటరీ అని, మా ఇంట్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళ వల్ల నేను అసలు ముందుకెళ్ళలేకపోతున్నాను, నన్ను వెనక్కి లాగేస్తున్నారు. సో దాని ఫెసిలిటేటర్ ఏం చేశారంటే ఇదే క్వశ్చన్ అడిగారు అనమాట, ముందుకెళ్ళి ఏం చేద్దాం అనుకోండి, నేను ఆ పని చేస్తాను, ఈ పని చేస్తాను, సో తర్వాత నేను హ్యాపీగా ఉంటాను. ఇప్పుడు కూడా చెప్తుంది అదే కదా. ముందు హ్యాపీగా ఉన్నారు లేదా, నెంబర్ 1. నెంబర్ 2, ఈ పక్కన వాళ్ళతో ఫైట్ చేసుకుంటూ ఎంతకాలం నువ్వు హ్యాపీగా ఉంటావు?
సెకండ్, పక్కన వాళ్ళు వెనక్కి లాగుతున్నారా, లేదు పక్కన వాళ్ళకి హెల్ప్ చేసే సామర్థ్యం నీలో లేదా? ఇది చాలా సటిల్ పాయింట్ అండి. ఆ పక్కన వాళ్ళ ఇన్కాంపిటెన్సీని హ్యాండిల్ చేసే కెపాసిటీ మన దగ్గర లేదా? అర్థమైంది కదా? లేదా పక్కన వాళ్ళు మన వెనక్కి లాగుతున్నారా? 2, ఆ కెపాసిటీ నాకు వద్దండి, నాకు నిజంగా లేదు, నేను ముందుకెళ్ళిపోతాను. ఇక్కడ హ్యాండిల్ డెవలప్ అవ్వని కెపాసిటీ ఎక్కడ డెవలప్ అవుతుంది? ఇప్పుడు రేపు వ్యాపారం చేస్తున్నాం, లేదు ఒక ఉద్యోగం చేస్తున్నాం, లేదా ఇంకోటి చేస్తున్నాం, అక్కడ కూడా మనుషులేగా ఉంది. అంటే ఈ కాంప్లిమెంటరీ అనేదండి నాకు పర్సనల్ ఆహా మూమెంట్ అనమాట. ఇది ఎప్పుడైతే అర్థమవుతుందో, ద మోర్ ద ఛాలెంజ్, మోర్ ఐఎమ్ బికమింగ్ బెటర్. ఏ కామ్ సీ కెనాట్ ప్రిపేర్ ఏ స్కిల్ఫుల్ స్కైలర్స్ అండ్ ఏ టర్బులెన్స్ సీ డస్. ఇప్పుడు మన ఇల్లు ఎలా కనిపిస్తుంది అంటే, ఇది అర్థమైతే ఎంత నో, నువ్వు ఒక మంచి బ్యాట్స్మెన్ అంటే ఎంత టఫ్ బౌలర్ ఉంటే అంత నీకు మన కెపాసిటీ తెలుస్తుంది కదా. ఏం మాస్టరు? అయితే ఎప్పుడైతే నేను శ్రేష్టంగా ప్రయత్నిస్తున్నానో, ఇంకొక మనిషిని కూడా నా లెవెల్కి తీసుకురావడానికి ట్రై చేస్తాను. మన సెలబ్రేషన్ ఇక్కడ ఉంటుందండి. ఇన్సెక్యూరిటీలు ఏం లేవు. యాజ్ ఒక టీచర్కి జరిగే హ్యాపీనెస్ అది. వెన్ స్టూడెంట్ బికమ్ మచ్ బెటర్ దాన్ ద స్టూడెంట్, దట్స్ ద బెస్ట్ థింగ్ హ్యాపెన్స్. ఎందుకంటే బోత్ ఆర్ ఇన్ ద లెర్నింగ్ జర్నీ. సో దీంట్లో చెప్తానమాట, ఒక మనిషికి ఎన్లైటన్ అయిపోతుంది, తర్వాత ఏం చేయాలి? ఏం లేదు, ఎన్లైటన్ మనిషి కూడా పక్కనే ఉంటాడు, ఆయనకు కూడా ఆకలి అయింది, ఆయన కూడా అన్నం తింటాడు, ఆయనకు కూడా కొన్ని పనులు రావు, ఆ పనులు నేర్చుకుంటాడు. ఎన్లైట్మెంట్ అవ్వటానికి అవ్వకముందు డిఫరెన్స్ ఏంటంటే, హ్యాపీగా ఉండి పని చేస్తున్నాడు, ఇంతకుముందు హ్యాపీనెస్ కోసం పనిచేసేవాళ్ళు. అంతే తేడా. వెనకాల ఒక పెద్దటి చక్రాలు, చేతిలోంచి దీపాలు ఏం రావు. అది ఒక సింబాలిక్గా ఏం చెప్పారంటే, ఏ మనిషికైతే జ్ఞానం ఉందో ఆ మనిషి దగ్గర అభయం, ఆ మనిషి లోపల భయం లేదు, ఆ మనిషితో ఉన్నప్పుడు మనుషులకు భయం ఉండదు. దాన్ని ఒక పిక్చర్ రూపంలో ప్రజెంట్ చేశారు. సో ఈ స్టోరీ ఉంది కదా, బుద్ధుడికి ఎన్లైట్మెంట్ అయిపోతుంది, అయిన తర్వాత సో ఆ శిష్యులంతా ఎవరైతే మెయిన్ వాళ్ళ 4-5 ఉన్నారో వాళ్ళు వస్తారు. సో దెన్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ హీ ఓపెన్స్ హిజ్ ఐస్. ఈ శిష్యులు వెయిట్ చేస్తూ ఉంటారనమాట, ఇప్పుడు ఈయన ఏదో చెప్తాడు, అది ఏదో అవుతుందని. ఆకలి అవుతుంది, అన్నం వండుకుందాం పదండి అంటే, దే గెట్ డిసప్పాయింటెడ్. అరే ఈయన ఏదో చెప్తాడంటే పదండి అన్నం తిందాం అంటాడంటే. ఇయో స్టోరీస్ ఉన్నాయి మన హెడ్లోనే, ఏదో ఒక ఆర్టిఫిషియల్ ప్రపంచాన్ని క్రియేట్ చేసుకున్నాం, అండ్ వాళ్ళు ఏం చెప్తున్నారు అది సరిగ్గా వింటలేదు. మరి
ఇన్ ద జర్నీ ఆఫ్ నాలెడ్జ్ యూ ఎక్వైర్ థింగ్స్, బట్ ఇన్ ద జర్నీ ఆఫ్ విజ్డమ్ యూ డ్రాప్ ది థింగ్స్. సో మనము వీఆర్ ఆపరేటింగ్ బేస్డ్ ఆన్ అవర్ న్యాచురల్ యాక్సెప్టెన్స్. మనకి సహజ స్వీకృతి ఆధారంగా పనిచేస్తున్నాము. అండ్ వీఆర్ ఏబుల్ టు ఎవాల్యుయేట్ అవర్ సెల్ఫ్ రైట్లీ ఎవ్రీ టైమ్. నాలో నా హార్మోనీ ఉందా, నాలో హార్మోనీ నేను మిస్ అయ్యాను అంటే ఐ నీడ్ టు లెర్న్ సంథింగ్, ఐ నీడ్ టు సీ దట్ వేర్ మై రాంగ్ ఫీలింగ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్. ఇంకొక మనిషితో వ్యవహరిస్తున్నప్పుడు ఆ మధ్యలో సామరస్యత లేదు. నో వాట్ ఐ కెన్ డూ డిఫరెంట్లీ, వాట్ ఈస్ దట్, విచ్ ఫీలింగ్ ఈజ్ మిస్సింగ్. ఫీలింగ్లో మిస్ అవుతున్నానా, ఎక్స్ప్రెషన్లో మిస్ అవుతున్నానా? సో దెర్ ఇస్ అ రైట్ ఎవాల్యుయేషన్ అబౌట్ వన్ సెల్ఫ్. దీని ఆధారంగా అబ్సల్యూట్ కాన్ఫిడెన్స్ అండి, నిర్వికల్ప సమాధానం. నిర్వికల్ప కాన్ఫిడెన్స్ ఏమంటారు తెలుగులో? సో నిర్వికల్ప ఆత్మవిశ్వాసం, సాపేక్ష ఆత్మవిశ్వాసం, నిర్వికల్ప ఆత్మవిశ్వాసం అంటే రిలేటివ్ కాన్ఫిడెన్స్. పక్కన వాళ్ళతో పోల్చుకుంటే నాకు నేను బెటర్ అనిపించడం. ఐ ఆమ్ బెటర్ ఇన్ రిలేషన్ టు మై గోల్ అండ్ ఐఎమ్ బికమింగ్ బెటర్. ఈ కాన్ఫిడెన్స్ని ఎవరు తీసుకెళ్ళలేరు మన నుంచి. ఒకళ్ళు వచ్చి భలే చేసావు, బాగా చేస్తున్నావు పని, కొండెక్కాం. ఇంకోటి వచ్చి ఇంత చెత్తగా ఎవడు చేయలేను. అదేనండి. సో ఎప్పుడు సో ఈ ఎక్సలెన్స్ అనేదండి, యాక్చువల్ 3 Idiots మూవీ ఉంది కదా, దట్స్ వాట్ దట్ డైరెక్టర్ ఈస్ ట్రైంగ్ టు కన్వే. ఇప్పుడు చూడండి, కెరియర్లో పెట్టుకుంటే బాగానే ఉంటుంది, పిల్లలు పెంచడంలో పెట్టేసాం ఒక ఇది, అండ్ మన ఫ్రెండ్ వైఫ్ అండ్ హస్బెండ్ దాంట్లో పెట్టేసాం. ప్రతి దాంట్లో ఒక పారామీటర్ పెట్టేసాం చూడండి. ఇలా ఉంటే బెటర్ లైఫ్, ఇలా ఉంటే నథింగ్ లైక్ దట్. సో ఇక్కడ ఎప్పుడు ఈ విశిష్ట కోసం ట్రై చేయటం, నేను బెటర్గా కనిపించాలి, నేను బెటర్, నేను స్పెషల్. ఇది ఎంత క్రేవింగ్ అంటే ఎవరో చెప్తూ ఉంటారు, అరే నేను మన నాగార్జున సాగర్కి వెళ్ళాను, 4 గేట్లు ఓపెన్ చేశారు, చాలా వాడుతున్నాయి. మేము వెళ్ళినప్పుడు 6 గేట్లు ఓపెన్ చేశారు తెలుసా. ప్రతి చోట సంథింగ్ వీ వాంట్ టు బి, నా క్రేవ్ ఫర్ సంథింగ్. సగం జీవితం అక్కడే అయిపోతుంది. ఏంటంటే నేను హ్యాపీగా ఉన్నానని పక్కన వాళ్ళు నాకు చెబితే నేను తెలుసుకుంటున్నాను. నేను నా ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నామని పక్కన వాళ్ళు అనుకోవాలి కాబట్టి ఐఎమ్ స్మైలింగ్. ఉంటే కనిపిస్తామండి, కనిపించడానికి తాపత్రయపడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ జరుగుతుంది అదే.
ఇట్లానే సంబంధాన్ని చెడగొట్టుకుంటున్నాం. ఇలానే ఎవరైతే మన వాళ్ళు బెటర్ అవుతుంటే మన లోపల ఆ ఫీలింగ్ ఉంది కదా, ఆ సెలబ్రేషన్ ఫీలింగ్ పోతుంది. అందుకే దాపరికాలు దాచుకోవటాలు ఎక్కువైపోయినాయి. బాగా అయిన వాళ్ళల్లో కూడా ఈ సీక్రెసీ అనేది ఈ సెలబ్రేషన్ లేకపోవటం వల్ల. ఏదో మూవీలో ఉంది కదా, నీకు తెలుసా మీ తమ్ముడు నీకు తెలియకుండా ఫ్లాట్ కొన్నాడు. సో ఎప్పుడైతే ఇన్సెక్యూరిటీ ఉంటుందో అండి, అక్కడ ఆల్వేస్ ఈ లెవెల్ ఎదుటివాడు నా లెవెల్కి రాకుండా ఉండాలంటానికి విశ్వ ప్రయత్నం చేస్తాం ఈ ఇన్సెక్యూరిటీలో. ఇక్కడ ఈ డామినేషన్ కానీ, ఈ మ్యానిపులేషన్ కానీ, ఎక్స్ప్లోర్ ఇవన్నీ ఇక్కడే జరిగేది. మనం ఈ అజంప్షన్ కండిషనింగ్ నుంచే ఆపరేట్ చేసుకుంటున్నాం. అండ్ మనం ఓవర్ ఎవాల్యుయేట్ చేసుకోవటం, అండర్ ఎవాల్యుయేట్ చేసుకోవటం. అదే ఒకసారి ఉన్న బిహేవియర్ ఇంకోసారి ఉండలేదు. మనం ఎలా నడుస్తుంది? అందుకే వీఆర్ అన్హ్యాపీ. మన హ్యాపీనెస్ సెంటర్లో పెట్టలేదు కదా. సార్ అదే సార్, ఇది టెంపరీ అంటున్నాను సార్. ఇక్కడ ఐఎమ్ స్పెషల్. ఇంకో ప్లేస్కి వెళ్ళాను, అక్కడ నాలాంటి వాళ్ళు 100 మంది ఉన్నారు అక్కడ. ఇప్పుడు పిల్లలకు జరుగుతుంది అదే. 10th క్లాస్ వరకు క్లాస్ ఫస్ట్, ఒక రకమైన కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంటర్మీడియట్కి వెళ్ళాడు, 10 స్కూల్ నుంచి అందరు క్లాస్ ఫస్ట్లే వచ్చారు ఆడ క్లాస్లో. If I am striving for excellence, to be special is the outcome. గుర్తింపు న్యాచురల్గా వస్తుంది సార్. ఎక్కడికి పోతుంది? ఇవాళ కాకపోతే రేపు వస్తుంది. మీ వల్ల నలుగురికి ఉపయోగం జరుగుతుంది సార్. అది 40 అయింది, నలుగురు అప్పుడు మీకు పేరు రాలేదు. 40 అయింది, రాలేదు. 400 అయింది, రాదా? ఇప్పుడు ఏమైందంటే ఆ క్రేవింగ్, బయట నుంచి ఆ నేమ్ కోసం క్రేవింగ్ వల్ల వి ఫర్గెటెన్ దట్ మై వేర్ ఐ షుడ్ పుట్ మై ఎఫర్ట్స్. అందుకే మనం చేసే పనిలో కానీ, ఇంట్లో కానీ ఆ ఎంటర్టైన్మెంట్, ఆ జాయ్ అనేది లేదు. వీ నీడ్ టు డూ సంథింగ్, దెన్ గెట్ ద ఎంటర్టైన్మెంట్. నథింగ్ రాంగ్ విత్ ఇట్, బట్ దట్స్ ద ఓన్లీ సోర్స్ ఆఫ్ ది ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు కాంప్లిమెంట్ సార్ జాగ్రత్తగా వినండి. ఐఎమ్ వర్కింగ్ ఫర్ మై ఎక్సలెన్స్. నేను చేసే పనిలో ఐ వాంట్ టు బికమ్ బెస్ట్. వైల్ ఐఎమ్ డూయింగ్ దట్ వర్క్ ఐఎమ్ హ్యాపీ. ఎక్స్ అనుకుందాం, మీ ఆయన కాంప్లిమెంట్ ఇచ్చాడు X+1. ఇంత చెత్తగా
ఇలాంటి భోజనం నేను ఎప్పుడు తినలేదు. అంటే పాజిటివ్గా ఇట్లా కూడా వండుతారా నెగిటివ్గా? ఓకే, ఈ ఎక్స్ని ఎవరు ప్రపంచంలో ఎవరు మేము టచ్ చేయలేరు. ఐఎమ్ ఆల్రెడీ ఎంజాయిడ్ వైల్ డూయింగ్ మై యాక్షన్. కాంప్లిమెంట్ హ్యాస్ కమ్, వెరీ హ్యాపీ. వస్తువు అయితే పెరిగింది తగ్గుతుంది, హ్యాపీనెస్ ఏంటి? ఇప్పుడు నేను ఈ వర్క్షాప్ చేస్తున్నానండి, చేసేటప్పుడు హ్యాపీగా ఉందనుకోండి అన్నారు. ఇప్పుడు ఈ వంట కోసం కాంప్లిమెంట్ ఉంది చూసారా? అయితే ఇప్పుడు ఈ టైం ఉంది కదా, అది నోట్లో పెట్టినాక వెంటనే రావాలా? అదే అదే వస్తున్నాను, అక్కడికే వస్తున్నాను. నమిలినప్పుడు రావాలా, చీకడుకున్నప్పుడు రావాలా, లేదా అదంతా అరిగిన తర్వాత సాయంత్రం ఇంకో ఫుడ్ తిన్నాక మార్నింగ్ ఫుడ్ బాగుందన్నప్పుడు రావాలా? ఇది అవతల మనిషి మీద ఆధారపడి ఉంది. కాదండి, ఆ మనిషి ఆఫీస్లో ఏ గొడవలో ఉన్నాడో, ఆ మనిషి మైండ్లో ఏది రన్ అవుతుందో, అదే వస్తున్నాను, అక్కడికే వస్తున్నా. లెట్ మీ కంప్లీట్ మై కంప్లీట్ స్టేట్మెంట్. అది ఏమవుతుందంటే, లేదండి, అక్కడ 100 రూపాయలు టిప్ ఇచ్చి బాగుందని చెప్తారు మనిషి. ఇక్కడ మాత్రం ఆ పెడిగ్రీ డాగ్ ఉంటుంది చూసారా, మీరు అన్నం పెట్టప్పుడు ఆల్మోస్ట్ అలానే అన్నం కూడా. అంటే ఇక ఒక ఎక్స్ప్రెషన్ లేదు కదా, ఆ భావాన్ని ఎక్స్ప్రెస్ చేయటం లేదు కదా. ఇష్యూ రెండు పక్కల ఉంది, ఓపిక అక్కడ లేదు, ఇక్కడ చేయాల్సింది ఇక్కడ చేయట్లేదు. ఆ కాంప్లిమెంట్ నాకు ఇంపార్టెంట్ అని చెప్పడం, కమ్యూనికేట్ చేయటం ఇంపార్టెంటా, గొడవ పెట్టుకోవటం ఇంపార్టెంటా? ఇప్పుడు మనం డైలాగ్ ఎలా వస్తుందంటే, అటు పక్క నుంచి రేపు బాగున్నా కూడా నేనైతే చెప్పను అనేది కంక్లూడ్ అయిపోతున్నారు అనమాట. ఆ ఎక్నాలజ్మెంట్ అనేది నాకు ఇంపార్టెంటు అనే కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ కమ్యూనికేషన్ ఇంకో కొత్త గొడవ వస్తుంది. బలపరుస్తున్నారా? సో రేపు చేసే వంట చేయాలా వద్దా? ఒకటి, ఏ ఫీలింగ్తో చేయాలి? ఓకే. 2, ఆ మనిషికి ఇవాళ ఆ నీడ్ ఉంది, దే నీడ్ దట్ ఎక్నాలజ్మెంట్. ఆఫీస్లో పనిచేసిన తర్వాత కొలీగ్ కానీ బాస్ కానీ ముఖంలో ఏ ఎక్స్ప్రెషన్ లేదనుకోండి, కనీసం మెయిల్ కూడా ఏం రాలేదనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది మనకి? అదే
అయితే పాయింట్ ఒకటేనండి, ఆ నీడ్ ఉన్నప్పుడు వి అక్నాలెడ్జ్ దట్ ఓకే అవతల వాళ్ళకి ఆ నీడ్ ఉంది, దెన్ వీ డూ ఇట్. ఏమవుద్ది అంటే మనకు కూడా అలవాటు లేదు. లెట్స్ బి యాక్సెప్ట్ దట్ చిన్నప్పటి నుంచి ఆ ఎక్నాలజ్మెంట్ అనేది, ఆ అప్రిసియేషన్ అనేది, ఇది అలవాటు లేదు. అలవాటు ఉంటే ఈజీ అవుతుంది. ఇటుపక్క ఏమవుతుందంటే యు ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ దెన్ వాట్ హీ కెన్ డూ. అది ట్రైనింగ్ ఇవ్వాలి. లైక్ మిగిలిన నేర్పుకున్నట్టు ఇదిగో నేర్పుకోవాలి, పెద్ద మనిషి అయినా సరే. రాదండి, పెంచాలి. ఇది సో ఇది చైనీస్ భాషలో ఈ జోక్ ఉందండి. ఒకళ్ళు వచ్చి ఒక ఆయనకి చెప్తా అనమాట, సార్ మా ఇంట్లో ఆ మనిషి ఇలా బిహేవ్ చేస్తాడు, అలా బిహేవ్ చేస్తాడు, ఎప్పుడు కనీసం కృతజ్ఞత ఉండదు, రోజంతా చేసినా సరే ఏమాత్రం ఎక్నాలజ్మెంట్ ఉండదు, ఇన్ని చేస్తున్నాను అయినా కూడా ఏదో ఒక మాట అంటూ ఉంటాడు, ఇట్లా. సో ఆయన పేపర్ మీద ప్రిస్క్రిప్షన్ రాస్తాడు, లవ్ మోర్ అని. ఓకే, సో ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి నెల రోజుల తర్వాత మళ్ళీ ఒక డోర్ని బ్యాంగ్ చేసుకుంటూ వస్తారు. వచ్చి ఆ ప్రిస్క్రిప్షన్ ఇసిరేసి, సార్ మీరే చెప్పారు కదా లవ్ మోర్ అని, నేను ఇంకా హెల్ప్ చేశాను, ఇంకా నేను సర్వ్ చేశాను, ఇంకా చేశాను, ఏం బిహేవియర్లో మార్పు రాలేదు, సేమ్ అలానే ఉన్నాడు. ఆయన ఇంకో అదే పర్చి తీసుకొని ఇంక్రీజ్ ది డోస్ అన్నాడు. అది తప్ప ఏమన్నా మీరు చేయగలరా, మీరు ఆలోచించండి. సో ఈ డైలాగ్ గుర్తుందా మూవీలో? సో ఆ డైలాగ్ వెనకాల మతలబ్ ఏంటంటే, ఎక్సలెన్స్ అనేది గోల్ అయినప్పుడు ఆ దారిలో వి కీప్ ఆన్ సక్సీడింగ్ ఇట్. సక్సెస్లు వస్తూనే ఉంటాయి, బట్ ఇట్స్ అన్ ఎంకరేజ్మెంట్ ఫర్ ద నెక్స్ట్ స్టెప్. సో ఎక్సలెన్స్ ఎప్పుడైతే మీరు రాశారు కదండి, నౌ ప్లీజ్ రివ్యూ వాట్ యు హ్యావ్ రిటన్. ఏంటి ఆ ఆయామంలో శ్రేష్టంగా బ్రతకటం అంటే ఏంటి? డూ యూ వాంట్ టు రివ్యూ దట్? డూ యూ వాంట్ టు రైట్ సంథింగ్ ఎల్స్? డూ యూ వాంట్ టు ఆర్టికులేట్ ఇట్? ఇది స్థిరపడాలి, ఈ ఫౌండేషన్ పడాలన్నమాట. మనసులో ఎంత దృఢంగా ఉంటుందో ప్రతి ఆయామంలో ఇది నా శ్రేష్టత అంటే, ఆ ఆయామంలో పనిచేసేటప్పుడు వీ గైడెడ్ బై దట్, నాట్ బై అదర్ పర్సన్స్ బిహేవియర్. దీన్ని ఎంకరేజ్ చేయడానికే మనకు మైథాలజీలు చాలా స్టోరీలు చెప్పారు. సో ఈగో, ఈ అహంకారాన్ని న్యాచురల్గా తగ్గించుకోవటానికి మనకన్నా శ్రేష్టమైన వాళ్ళని వెతుక్కుంటూ ఉంటాం. ఈ ఈగో ఇప్పుడు ప్రతి ఆయామంలో ఏదైనా సక్సెస్ అయినప్పుడు ఒక ఈగో వస్తుంది. దానిలో ఎక్సలెన్స్ అయిన వాళ్ళు ఎవరు? ఇలా బతికిన వాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళని పెట్టుకుంటామో మన బార్ ఇంకా హైగా ఉంది కదా, దెన్ వీ కీప్ ఆన్ స్ట్రైవింగ్ ఫర్ ఇట్. అదే అది లేనప్పుడు వి సఫర్ బై ఈగో కదా. సో థింక్ అబౌట్ దీస్ క్వశ్చన్స్ ఇన్ లంచ్. ఒకసారి మీరు ఏదైతే ఆ 5 అంశాల్లో గోల్స్ రాశారో దాన్ని కొంచెం రిఫైన్ చేయండి. ఇదే క్వశ్చన్ అడగండి, నేను శ్రేష్టంగా బ్రతుకుతున్నాను అంటే ఈ ఛాయామంలో ఏంటది? వాట్ ఐఎమ్ ఆస్పైరింగ్, వాట్ ఇట్ వుడ్ బి లుక్ లైక్, ఆ లైఫ్ ఎలా ఉంటుంది ఇఫ్ నేను అలా బ్రతికితే. జస్ట్ ట్రై టు ఇమాజిన్. సో let's start at 2:45. Okay.